యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024లో కుంభరాశి వారికి ఏప్రిల్ నెలలో వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి కలిసి వస్తుంది అన్నది ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి. అయితే కుంభరాశి వారికి వారి యొక్క జాతకంలో అనుకున్నది సాధించే దిశగా ప్రయాణిస్తున్నారు. కానీ వీరికి కొత్త వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి గడియలు ఉన్నాయి. కాబట్టి డిలే చేయకండి. అదేవిధంగా వ్యాపారాలలో గతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి బిజినెస్ అవకాశాలు అనేవి వస్తాయి. బాగా అభివృద్ధి అవుతారు. బాగా మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారులు, చిన్న స్థాయి వాళ్ళు, ఉద్యోగస్తులకు కూడా వారికి చాలా బాగుంటుంది. ఎటువంటి వ్యాపార పరంగా ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. చాలా బాగా వారి యొక్క వ్యాపారాలు అనేవి జరుగుతాయి. అదేవిధంగా వివాహ విషయంలో కూడా వివాహం కానటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా కూడా పెళ్లి కావట్లేదు, ఎంత జాబ్ ఉండి అన్నీ ఉన్నా కూడా పెళ్లి జరగట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క నెలలో సంబంధాలు కుదిరేటువంటి అవకాశాలు బాగా కనబడుతాయి. వివాహం చేసుకొని రెండో వివాహం వద్దు, దానివల్ల ఇబ్బందులు పడతాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా వివాహం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారు కూడా ప్రయత్నాలు చేయండి. వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు అనేది వచ్చేటువంటి అవకాశం ఈ ఏప్రిల్ నెలలో. అయితే వివాహ జీవితం, పెళ్ళి అయినటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేవి కనబడుతుంది. కుటుంబంలో భర్త మాట వినకపోవడం, ఈ రాశిలో ఉన్నటువంటి భర్త భార్య మాట వినకపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. వారి యొక్క భార్యాభర్తల సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకరి మాట ఒకరు వినరు. తమ మాట గెలవాలనుకొని పట్టుదలతో ఉంటారు. ఈ పట్టుదల వల్ల వాళ్ళ గొడవలు మొదలవుతాయి. ఈ గొడవలు చాలా పెద్ద విషయంగా మారి పెద్దల్ని చేదాటిపోయి కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ దాంపత్య జీవితంలో కొంత జాగ్రత్త వహించండి, లేదంటే మీరు విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా ఈ నెలలో మంచి ఫలితాలే వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళు, ప్రేమలో విఫలమైనటువంటి వాళ్ళకి, వాళ్ళ ప్రేమించిన వాళ్ళు దూరమై బాధపడుతూ చిన్న చిన్న మనస్పర్ధలకే దూరమైనటువంటి మళ్ళీ తిరిగి రారు మా జీవితంలో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొత్తగా మనసులో ప్రేమించి బయటికి చెప్పలేక భయపడుతున్నట్లయితే మీ యొక్క విషయాన్ని త్వరగా వ్యక్తపరచండి, లేదంటే మీరు దూరం అయిపోయేటటువంటి విషయాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యంలో కొంతవరకు సాధారణంగానే ఉంది. గతంలో ఉన్నటువంటి వారి ఆరోగ్య సమస్యలు కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకున్నట్లయితే మీ సమస్యలు ఇంకొంచెం ఎక్కువ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి పట్టుదల అనేది ఎక్కువగా విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా బద్ధకం కూడా రెండింతలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో వాళ్ళని పీడించేది వారి యొక్క బద్ధకం. ఈరోజు చేయాల్సిన పని రేపు చేద్దాంలే, రేపు చేయాల్సిన పని 2 రోజుల తర్వాత చేద్దామని వాయిదా వేస్తూ ఉంటారు. ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా కూడా ఆ బిజినెస్లో కూడా ఇలాంటి వాయిదాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా శుభకార్యం జరిపించాలన్నా కూడా వారి బద్ధకం ఆవహించి దాన్ని డిలే చేస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే బద్ధకంగా ఉంటారో మీరు అన్ని విషయాల్లో వెనకబడిపోతారు. కాబట్టి మీరు ఈ బద్ధకాన్ని వదిలి మీరు ముందుకు నడవాలి. ఈ రాశి ప్రభావం వల్ల మిమ్మల్ని బద్ధకం అనేది ఆవహిస్తుంది. మీరు బద్ధకాన్ని కూడా జయించినట్లయితేనే మీకు మంచి జరుగుతుంది. అన్నిట్లో అభివృద్ధి అవుతారు. ఆర్థికంగా కూడా చాలా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. పక్కవారి మాటలో విని మీరు ముందడుగు వేయండి. అదేవిధంగా మీ బద్ధకాన్ని వదిలేసి మీరు ముందుకెళ్ళినట్లయితే మంచి దిశగా వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.